ఎవరైతే నీచంగా దురాశ కలిగి నిన్ను ద్వేషించి నిన్ను చీదరించుకుంటూ వచ్చారో వాళ్ళని నీ పాదాలు పట్టుకుని నీకు క్షమాపణ చెప్పే రోజుల దగ్గరికి వచ్చేసాయి. చెప్పండి. ఇక నాకు ఈ నొప్పి పోతలేదు. ఆ కాలు యొక్క నొప్పులు చాలా బాధపడిపోతున్నాను అనుకున్న వాళ్ళు ప్రభు నాకు స్పష్టంగా చెప్పమంటున్నారు. ఎంతమంది అయితే ఇక్కడ ఒక బిడ్డకి కంతులు ఉన్నాయి, ప్రభు నాతో చెప్తున్నాడు కంతుల నుండి స్వస్థత పొందుకుంటున్నాను. ఒక బిడ్డ వచ్చిన దగ్గరికి బిడ్డ బ్లడ్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఇన్ఫెక్షన్తో నువ్వు బాధపడుతున్నావు. నీ ఇంటి దగ్గర ఒక ఆయన మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు, అవునా కదా? చప్పర్లు కొట్టి దేవుడు అమ్మాయి ఎక్కడి నుంచి స్వస్థత లేచాడో అక్కడే ఈ ప్రపంచం ఉందని నాకు తెలుసు. నేను నిజంగా చెప్పగలను. ఇలా ఊతుండగానే నీలోనికి దేవుని అభిషేకం రిలీజ్ అవుతున్నాయి. ఈ శబ్దం నీ లైఫ్ ని మార్చేస్తాయి. నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తప్పబోతున్నాయి. యేసుక్రీస్తు నామములో పొందుకున్నారు తండ్రి. ఆమేన్. yes దేవుడు ఈ ప్రవచనం నీకోసమే కదా. చూడు ఏడుస్తూ నేను చెప్పిన ప్రవచనానికి లేచి నిలబడ్డారు బిడ్డ. ఖచ్చితంగా మంచం నుంచి లేచి నిలబడుతున్నాడు. నమ్ముతున్నావా? చంపట్లు కొట్టి దేవుడు నామం దేవుడి శక్తి నీ జీవితాన్ని మార్చేస్తారు. మీరు భోజనం ప్రేయర్ చేసిన తర్వాత మీరు అందరూ కిందకి వెళ్ళి భోజనం చేశారండి. నేను ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాను, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేయండి. కింద భోజనంలో అభిషేకం ఉంది. మీరు భోజనం చేసి వస్తే ఆ భోజనంలోను మీ బాడీలోనికి వెళ్ళగానే నేను చెప్తున్నాను గ్యాస్ ట్రబుల్ బయటకు పోతాయి, లివర్ వ్యాధులు బయటకు పోతాయి. నేనేదో చోటు చెప్తున్నా, రియల్ చెప్తున్నా. ఈ వేళ కొంచెం లేట్గా అన్నీ చేశాను. మీరు వెళ్ళండి. అసాధారణమైన రీతిలో మీరు ఆ అన్నం తింటున్నప్పుడే నీలో ఒక కొత్తగా నీకు తెలియని ఒక షాక్ లాగా ఒక అభిషేకం రిలీజ్ అవుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆవిడ ఎడమ ఛాతీ నొప్పితో బాధపడిపోతుంది. అది గుండెగా నొప్పి అనుకుని ఏడుస్తున్నా. కాదు నీకు ఆ నొప్పి నుంచి విడుదల పొందబోతున్నా. హల్లెలూయా. మీరందరికీ చెప్పండి, కనీసం 10 మందికైనా చెప్పండి ఈ అమజూరులో జరుగుతున్న పరిచర్య గురించి. ఆ 10 మందిలో కనీసం ఎవరికైనా ఒక ఎయిడ్స్ వ్యాధి ఉండొచ్చు, లేకపోతే ఒక అప్పుల బాధలతో ఉండొచ్చు, నరక యాతన పడి ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేక ఉండొచ్చు. చాలా మంది బ్రతుకులు బతుకుతాయి. అందరి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలుసో లేదో గోదావరి నుంచి వస్తున్నారు. గోదావరి నుంచి వచ్చే వాళ్ళని అడగండి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకున్నారు. చెప్పలు కొట్టి వాళ్ళు పిల్లికి కట్టుకున్నారు. అనేక మంది అద్భుతాలు జరిగినాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నువ్వేమి చెప్పక్కర్లేదు. ఇది ఎంత అద్భుతంగా చూడండి. ఏమి చెప్పకుండానే దేవుడు నీతో చెప్తారు. అది ఇక్కడ స్పెషల్. ఆ అభిషేకం నీతో మాట్లాడుతున్నాయంటే నువ్వెంతో ధన్యురాలు, ధన్యుడు అయిపోయావు. ఇక సమీపంగా ఉంది. నువ్వు ఒక్క
ఒక్కటే చేయాలి, నువ్వు తెలిసిన వాళ్ళకి తెలియలేని వాళ్ళకి అందరికీ దేవుని పరిచయం చేయి, దేవుని పరిచయం చేయి, దేవుని ప్రవక్తను పరిచయం చేయి. నువ్వు దేవుని పరిచయం చేసి దేవుడి ప్రవక్తను పరిచయం చేస్తే ఆ ఆత్మని నువ్వు రక్షించుకున్న వాడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సావాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని ఫలింప చేయును గాక, మీరు విస్తరించి ఫలించుదురు గాక, మీరేసే కానుకలు మీలో డబల్ త్రిబుల్ అగును గాక.